కూటమి ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల జిల్లా చిన్నవంగలిలో మట్టె మిద్దె కూలి మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అలాగే కుటుంబంలోని రెండో కుమార్తె ప్రసన్నను అక్కున చేర్చుకున్నారు. తనకు ఒక అక్కలాగా ఉంటారని, పాప బాగోగులు చూసుకునేందుకు చిన్నారి నానమ్మకు మరో 2 లక్షల రూపాయలు అందించారు. ఈ ఘటన తనకు ఎంతో కలిచివేస్తుందని విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడి పాప చదువు గురించి మాట్లాడినట్లు ఆమె చెప్పారు. పాప ఎంతవరకు చదివితే అంతవరకు ఎన్టీఆర్ స్కూల్లో చదివిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. వెంటనే మరి పాపకి ధైర్యం చెప్తూనే 10 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి తనకి ఏ అవసరం ఉన్నా కూడా చేస్తామని వెంటనే స్పందించినందుకు మరి పాప తరపు నుంచి, ఈ ఊరు తరపు నుంచి, ఆలగడ్డ నియోజకవర్గం తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఊర్లో పెద్ద మనుషులు కూడా మేమందరం కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. దగ్గరుండి దృష్టి పెట్టండి, ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ ఊర్లో పెద్ద మనుషులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పాపకి సంబంధించిన పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా ఇటువంటి కూలిపోయే స్టేజ్ లో ఉన్న ఇల్లు ఎక్కడైనా మీకు కనిపించినా లేదా తెలిసినా వెంటనే మీరు అధికారులకి చెప్పండి. అధికారులు మా దృష్టికి తీసుకొస్తారు. అది ఏదైనా వాళ్ళకి రిపేర్లకు కానీ లేకపోతే తర్వాత హౌసింగ్ కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి వీలుంటే అవి కూడా చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ